హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొక్కేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ 14 సంవత్సరాల కిందనే ఒక పెద్ద గేమ్ అన్నది, ఒక పెద్ద కుట్ర అన్నది స్టార్ట్ చేసింది. ఎప్పుడో 14 ఏళ్ల కింద జరిగిన విషయం ఇప్పుడు అవసరమా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. లేదు, ఇది చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే 14 సంవత్సరాల కింద తన మాట వినలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని క్రిమినల్ కేసులు, కొన్ని సివిల్ కేసులు అన్నది వాళ్ళు పెట్టడం జరిగింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల కుంభకోణం చేసిండు, జగన్మోహన్ రెడ్డి 50,000 కోట్ల కుంభకోణం చేసిండు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, టీడీపీ, కూటమి పార్టీలు చెప్తుంటాయి. కానీ అందులో అసలు నిజం లేదు అని చెప్పేసి ఈరోజు సాక్ష్యాలతో సహా బయటపడ్డది. ఎట్లా బయటపడ్డది అంటే, తెలంగాణకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న తెలుగు స్క్రైబ్ అని చెప్పేసి ఒక ఛానల్కి ఆమె ఒక ఇంటర్వ్యూ అనేది ఇచ్చింది. ఒక్కసారి ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ చూడండి, చూసినాక మీకు నిజాలు తెలుస్తాయి. కాకపోతే ఇంటర్వ్యూ అన్నది చూడడానికి ముందు మన వీడియోలో ముందుకు వెళ్ళడానికి ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ వీడియో అన్నది నలుగురు దాకా చేరాలి అని చెప్పేసి మీరు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి రెండు పద్ధతులు. ఒకటి, ఈ వీడియోకి కింద ఉన్న లైక్ బటన్ని మీరు ప్రెస్ చేయాలి. రెండో పద్ధతి, మీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించాలి. మొదటగా మీరు ఈ వీడియో అన్నది చూడండి. తెలుగు స్క్రైబ్లో వచ్చిన వీడియో. సబితా ఇంద్రారెడ్డి గారు ఏమంటున్నారో కొంచెం జాగ్రత్తగా వినండి. దాని తర్వాత ఇందులో ఉన్న కొన్ని నిజాలు, ఈరోజు ఆ నిజాలకి ఏం సంబంధం ఉంది అన్న విషయాలు కూడా నేను చెప్తా. హోమ్ మినిస్టర్ ఇచ్చి నాకు ఏం ఫేవర్ చేసిండ్రమ్మా? జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడానికో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికో నా మీద కేసులు పెట్టించారు కదా. ఆ రోజు ఏంటి రీజన్? నేను రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర ఉంటానని. కాబట్టి నా మీద కేసులు పెడితే ఎవరైనా నమ్ముతారని మమ్మల్ని పెట్టి జగన్ని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరోజైనా మాట్లాడినా నేను కాంగ్రెస్ పార్టీ గురించి? మీరు మేలు చేసినట్ట, నష్టం చేసినట్ట? జగన్ తర్వాత ఎక్కువ కేసులు ఉన్నాయని నా మీదనే 5 సిబిఐ కేసులు ఉన్నాయి నా పైన. ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కదా నాకు అది. ఒక్కరోజు మాట్లాడానా నేను కాంగ్రెస్ పార్టీ గురించి? ఇప్పటికీ నేను కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాను. ఇందులో సబితా ఇంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి నా మీద కేసులు పెట్టారు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ విషయం అన్నది సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది. డీటెయిల్లో వెళ్ళడానికి ముందు అసలు తెలంగాణలో ఒక పెద్ద రచ్చ అన్నది జరిగింది. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. చెప్పడం నా కనీస ధర్మం కాబట్టి ముందు అది ఫినిష్ చేస్తా, దాని తర్వాత మన డీటెయిల్లోకి వెళ్దాం. నిజంగా షాకింగ్ విషయాలన్నీ కొన్ని బయటకు వచ్చినాయి. ఏంటి ఈ డీటెయిల్ అంటే, తెలంగాణ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారికి అంటే బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్యలో గొడవ అన్నది జరిగింది. గొడవ జరగడానికి కారణం ఎవరు అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని అంటే అబ్జెక్షనబుల్ విషయాలు అన్నవి ఆడవాళ్ళ గురించి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడాడు. ఏమన్నాడు అంటే, కేటీఆర్ని సంబోధించుకుంటా, నీ వెనకాల కూర్చున్న అక్కలు ఇక్కడ కూర్చొని మా వెనకాల ఉండి గోతులు దవ్వేరు, ఇప్పుడు నీ వెనకాల కూర్చున్నారు అని చెప్పేసి చాలా గలీజు మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఆయన తర్వాత మన బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడుకుంటూ ఏం నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక మాట్లాడాడు. కాకపోతే వీళ్ళిద్దరూ ఆడవాళ్ళ మీద చాలా అబ్జెక్షనబుల్గా మాట్లాడేసరికి సబితా ఇంద్రారెడ్డి గారు పాపం ఆమె నొచ్చుకొని, ఎందుకు అంటే బట్టి విక్రమార్క గారితో అయితే చాలా సంవత్సరాలు సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేశారు. ఇద్దరు ఒకే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాబట్టి నిజంగా సబితా ఇంద్రారెడ్డి గారికి బాగా నొచ్చుకొని పాపం ఆమె ఏడవడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే, ఆమె 24-25 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆమె 20 ఏళ్ళు ఒకే పార్టీలో ఉన్నది. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆమెని ముందుండి నడిపించింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆమెని రాజకీయాల్లోకి రండి అని చెప్పేసి ఆహ్వానించాడు. ఎందుకంటే ఆమె భర్త ఇంద్రన్న చనిపోయిన తర్వాత మీరు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఒక అన్న స్థాయిలో, అన్న హోదాలో ఉండి ఒక సొంత చెల్లెల్లాగా ఆమెను ఆహ్వానిస్తే ఆమె వచ్చింది పార్టీలోకి. 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. కాకపోతే ఆ 20 ఏళ్లలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆమె హోంశాఖ మంత్రిగా, గనుల శాఖ మంత్రిగా కూడా పనిచేసినారు. కాకపోతే రాజశేఖర రెడ్డి గారికి సొంత చెల్లెల్లాగా సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో, అది ఆమె స్థానం. కాకపోతే ఆమె ఈ బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్న మాటలకి నొచ్చుకొని ఆమె ఏడ్చి తెలుగు స్క్రైబ్ అనే ఛానల్కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఒక మాట అన్నది. ఏమన్నది అంటే, జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి నన్ను ఉపయోగించుకున్నారు, నా మీద కూడా కేసులు పెట్టారు అని చెప్పేసి ఆమె ఒక పెద్ద విషయాన్ని బయటపెట్టింది.
దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది అనడం అన్నది క్లియర్గా అర్థమైపోతుంది. ఒక చిన్న పిల్లాడిని అడిగినా కూడా అర్థమైపోతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు బనాయించారు, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు చాలా బనాయించారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 5 సిబిఐ కేసులు ఉన్నది సబితా ఇంద్రారెడ్డి గారి మీదనే. పాపం ఆమె ఈరోజు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ 1,00,000 కోట్ల స్కామ్ చేసిండు అది ఇది అని చెప్పేసి అప్పట్లో చంద్రబాబు నాయుడు, ఈరోజు కూటమిలో ఉన్న కొంతమంది అప్పట్లో చాలా అంటే చాలా విషయాలు మాట్లాడినారు. 1,00,000 కోట్లు స్కామ్ చేసిండు అని చెప్పేసి ఒకరు, దొంగ అని ఇంకోళ్ళు చాలా అన్నారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో పడేశారు. 16 నెలలు పాపం ఆయన జైల్లోనే ఉన్నాడు. ఎందుకు ఇట్లా జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ చెప్పినట్టు వినలేదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన పాదయాత్ర చేస్తా అన్నాడు. ఎందుకు అంటే చనిపోగానే, అంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆ మాట విని చాలామంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గుండెపోటుతోటి మరణించారు. రాజశేఖర రెడ్డి గారిని గుండెలలో పెట్టుకుని ప్రజలు. కాకపోతే ఆ మరణించిన వాళ్ళని నేను వెళ్ళి గెలుస్తా అని చెప్తే సోనియా గాంధీ ఒప్పుకోలే. లేదు వెళ్ళి కలవద్దు నువ్వు అని, మేము ఎట్లా చెప్తే అట్లా నువ్వు చేయాలని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినే వ్యక్తిత్వం ఉన్నవాడు కాదు కాబట్టి ఆయన వెళ్ళి కలవడం మొదలుపెట్టాడు. పాదయాత్ర అన్నది సాగించాడు. అక్కడ సోనియా గాంధీకి కాలి ఆమె ఈ దొంగ కేసులు అన్నది పెట్టించింది. ఆ కేసులు నిజమని మనం అందరం నమ్మడానికి ఆ జగన్మోహన్ రెడ్డి గారి, అంటే రాజశేఖర రెడ్డి గారి పక్కన అప్పట్లో ఉండే ఆయన చెల్లెలు లాంటి సబితా ఇంద్రారెడ్డి గారి మీద కూడా 5 కేసులు పెట్టించి పాపం మహిళని చూడకుండా, కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ళు ఉన్నది అని చూడకుండా, ఏది చూడకుండా ఆమె మీద కూడా కేసులు బనాయించారు. సరే, ఇది మొదటిసారి జరిగిందా? సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన తర్వాతనే నిజం బయటకు వచ్చిందంటే కాదు. ఇంతకు ముందు కూడా ఈ నిజం అనేది 2-3 సార్లు బయటకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గులాం నబీ ఆజాద్, ఆయన యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉండే. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా గులాం నబీ ఆజాద్ ఉండే. అది చిన్న పోస్ట్ కాదు, చాలా పెద్ద పోస్ట్ అప్పట్లో. ఎందుకంటే అప్పుడు మొత్తం దేశంలో కాంగ్రెస్ ఉండే కాబట్టి, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉండే కాబట్టి అది చాలా పెద్ద పోస్టు. ఆ గులాం నబీ ఆజాద్ గారు ఒక మాట అన్నారు. ఒక సభలో మాట్లాడుకుంటా జగన్పై జరిగిన కుట్రను ఆయన గులాం నబీ ఆజాద్ బయట పెట్టిండు. ఏమని బయట పెట్టిండు అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ సోనియా గాంధీ మాట వినుంటే, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉంటే ఆయన కేంద్ర మంత్రి అయ్యేవాడు, దాని తర్వాత రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు అని చెప్పేసి ఆయన ఎవరు గులాం నబీ ఆజాద్ గారు చెప్పాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే ఆయన ఎట్లా మంత్రి అయ్యేటోడు, ఎట్లా ముఖ్యమంత్రి అయ్యేటోడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే మంచోడు, కాంగ్రెస్ పార్టీ వదిలేసి వెళ్ళిపోతే చెడ్డోడు. గులాం నబీ ఆజాద్ ఎప్పుడో చెప్పి చాలా జమాన్ అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి నిర్దోషి అని చెప్పేసి గులాం నబీ ఆజాద్ గారే డైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అయింది. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మన దివంగత వీరప్ప మొయిలే గారు, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద నేత. ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా పనిచేసినాడు. ఈయన కూడా ఒక ప్రెస్తో మాట్లాడుకుంటా ఈయన కూడా నోరు జారి అదే మాట్లాడాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉండుంటే ఆయన మంత్రి అయ్యేటోడు, ఆయన చాలా జీవితంలో ముందుకెళ్ళేటోడు అని చెప్పేసి ఒక మాట ఇంకా నోరు జారి ఆయన అసలు ఈ కేసులే వేస్ట్ అన్నట్టుగా, అంటే తప్పుడు కేసులు అని చెప్పేసి వీరప్ప మొయిలే గారు పాపం దివంగత నాయకుడు, ఆయన కూడా డైరెక్ట్గానే ప్రెస్ ముందరనే నోరు విప్పేశాడు. దాని తర్వాత కాంగ్రెస్ మాజీ మంత్రి దివంగత శంకర్రావు గారు, అసలు ఈ కేసులన్నీ పెట్టిందే శంకర్రావు గారు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసులన్నీ, ఈ పిటిషన్లు కోర్టులో వేసింది శంకర్రావు గారు. ఆ శంకర్రావు గారు మీడియాతో మాట్లాడుకుంటూ ఆయన క్లియర్గా సోనియా గాంధీ చెప్పింది కాబట్టే నేను కేసులు పెట్టినా అని చెప్పేసి క్లియర్గా ఆయన ప్రెస్కి ఆయన చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి నిర్దోషి అని చెప్పేసి ఇంతకంటే ఇంకా మనకు సాక్ష్యాలు ఏం కావాలి? ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఈ రోజు దాకా కూడా చంద్రబాబు నాయుడికి సంబంధించిన కొన్ని పచ్చ ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డిని దోషి అని చెప్పేసి ఎకిరిస్తుంటాయి. ఎక్కడన్నా అమెరికాకి వెళ్ళాలి, పిల్లలు చూడడానికి వెళ్ళాలి అంటే పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు అబ్రాడ్లో చదువుతున్నారు, వాళ్ళని కలవనీకి వెళ్ళాలి అంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, కోర్టుకు వెళ్ళి ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కోర్టు డేట్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఎగ్గొడుతున్నాడు, కోర్టుకు వెళ్తలేడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నవ్వుతుంటాయి ఈ పచ్చ ఛానళ్ళు. ఆ ఛానళ్ళన్నిటికీ ఈ సాక్ష్యాలు సరిపోవు. ఎందుకంటే నిజం మాట్లాడే దమ్ము ఆ ఛానళ్ళకి ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడం, అదొక్కటే వాళ్ళకి కావాలి. అది కాకుండా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిందో ఆ కేసులు పెట్టే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా ఉంది అని చెప్పేసి కొన్ని గుసగుసలు అనేవి వినిపించినాయి. ఏకంగా యాత్ర 2 అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఆ యాత్ర 2లో అయితే ఏకంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సజెషన్ వల్లనే
ఆయన మీద 1,00,000 కోట్ల కుంభకోణం అని ప్రచారం కూడా జరిగింది అని చెప్పేసి యాత్ర 2 అన్న సినిమాలో చూపించాడు. అంటే ఇండైరెక్ట్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేశారు. ఆ కుట్ర ఎంత గలీజ్ కుట్ర అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని సైతం వదులుతలేరు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిల గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన హస్తంలో పెట్టుకొని సొంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమేమి నోటికొచ్చినట్టు అనిపిస్తున్నది. నిజంగా ఒక అన్నకి ఇది గడ్డుకాలం. అన్న సొంత చెల్లెలి నోటి నుంచి ఇవన్నీ వినవలసి వస్తుందంటే ఎంత బాధ అన్నది చెల్లెళ్ళు అక్కలు ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అయినా కూడా ప్రతి బాధలు పడుతున్నాడు, ప్రతి కష్టాన్ని అనుభవిస్తున్నాడు, కానీ ఎప్పుడు తన చెల్లెల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏదో ఒకసారి ఏదో మాట్లాడబోతే సొంత చెల్లెలు చీర గురించి మాట్లాడిండు అని చెప్పేసి బద్నాం చేశారు కొంతమంది పచ్చముక్కలు. కానీ అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ చెల్లె గురించి అయితే నోరు జారలే. అది కాకుండా చెల్లెల గురించి నోరు జారిన వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెడతాడు. అది కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవము. అదీ కాకుండా సొంత బాబాయి హత్య అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని కూడా అందులో కూడా వేయాలి అని చెప్పేసి అనుకుని ఇక్కడ కూడా ఒక కుట్ర చేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడు ఏం చేసిండు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో పట్టం కట్టాడు. కట్టేసరికి వీళ్ళందరూ అన్నీ మూసుకొని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వీళ్ళందరూ అన్నీ మూసుకొని కూర్చోవలసి వచ్చింది. లేకపోతే బై మిస్టేక్ 2019లో మళ్ళీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయి ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా ఆ మర్డర్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరే రాసేసేటోళ్ళు. అంతకి తెగించే వాళ్ళు వీళ్ళు. అయినా కూడా కొట్టేవాడిని కంటే కాపాడేవాడే పెద్దవాడు అని చెప్పేసి అంటారు. అంటే కాపాడే ప్రతి ఒక్కడు దేవుడితో సమానం అంటారు. నిజంగా దేవుడు ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడిండు. రాబోయే రోజులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని, ఆయనని కాపాడాలని, జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ధైర్యం కావాలి అని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి, లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియో లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.